వెల్కమ్ టు CRB9 న్యూస్. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం పంచాయతీలో కరకవలస గ్రామం ప్రేమ వెలుగు సేవా ఆశ్రమ సంఘంలో 2 రోజుల క్రితం 46 మంది గిరిజన పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. అందులో 20 మంది పిల్లలు ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరో 2 పిల్లలు విశాఖ KGHలో చికిత్స అందిస్తుండగా అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా నుండి మరో 26 మంది పిల్లలు ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉంది. పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 20 మందికి పిల్లలకు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలియజేశారు. పిల్లలు నివసిస్తున్న హాస్టల్లోనూ గిరిజన నాయకులు పరిశీలించగా మౌలిక సదుపాయాలు, వసతులు సరిగా లేవని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు బుర్రిచిన్న లక్ష్మణరావు, తుమ్మి అప్పలరాజు, దొర తదితరులు పాల్గొన్నారు. హలో, ఏం చెప్తున్నది సార్? మీకు ఏంటంటే చెప్తాను. ఇవన్నీ గవర్నమెంట్ నుండి వచ్చినవి. ఇది పిల్లలు ఉండే గది. ఒక ట్రైబ్స్ అందరూ కూడా సొంత ప్రయోజనాల కోసం మోసం చేస్తున్నారు. ఇలాంటి సంస్థల పైన కంప్లీట్గా క్లోజ్ చేయాలి, అలాగే కేసులు పెట్టాలి. అంతేకాకుండా గవర్నమెంట్ నుండి వచ్చిన ప్రతిదీ కూడా ఉంది. అంత దారుణంగా ఒకసారి చూడండి. రూమ్స్ అన్ని కూడా ట్రైబల్ పిల్లలందరూ మభ్యపెట్టి గిరిజన ప్రాంతంలో ఉన్న అమాయక గిరిజన తీసుకొచ్చి వాళ్ళతోని డబ్బు దండుకునేలాగా వ్యాపారంలాగా పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి అనుమానం వ్యక్తమవుతుంది. తక్షణమే ఎస్టీ కమిషనర్ గారు, మినిస్టర్ గారు దీనిపై చాలా సీరియస్గా తీసుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటివి ఎన్ని ఉన్నావు అన్నింటిపై దర్యాప్తు చేయాలని చెప్పి గిరిజన సంఘం నాయకుడిగా దీన్ని డిమాండ్ చేస్తున్నాం. తుమ్మప్పటి ద్వారా మాట్లాడు. అయ్యా, నాది సోమ్లా కన్నయ్య, చిట్టంపాడు విలేజ్, ఎస్కోట మండలం, మూలపడ్డవారు పంచాయతీ, విజయనగరం జిల్లా. మా ఊరిలో ఒక స్కూల్ కానీ, లేదంటే ఒక రోడ్ సౌకర్యం కానీ, లేదంటే మిగతా ఏవి కూడా లేవు. దయచేసి మీరు ఒక రోడ్డు, ఒక స్కూల్లో టీచరు మీరు దయచేసి వినిపిస్తారని మేము మిమ్మల్ని కోరుతున్నాము. సీఎం గారండి, దయచేసి మన చంద్రబాబు నాయుడు గారు మనవి ఒకసారి ఆలోచించాలని మేము ఆలోచిస్తున్నాం సార్. మరి ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మా ఆలోచనలను, మా బాధలను ఒకసారి మీరు గమనించి మా పరిస్థితులు మీరు అడుగులో మీరు పెట్టుకొని కాస్త ముందుకు తీసుకొస్తారని మేము మరీ మిమ్మల్ని బతిమాలుతున్నాం సార్. దయచేసి నేను ఒక స్కూల్ టీచర్ కానీ స్కూల్లో మీరు దయచేయాలని మనం కోరుతున్నాం సార్. మాది నా పేరు పేరంగి సోమేశ్వరరావు. మాది చిట్టంపాడు, ఎస్కోట మండలం, విజయనగరం జిల్లా, మూలపడారు పంచాయతీ. మాది మా గ్రామము దాదాపు 150 సంవత్సరాలు పైబడి మాకు ఏ న్యాయం జరగలేదు. కనీసం రోడ్డు కానీ, స్కూల్ కానీ ఏ సదుపాయం లేదు. అస్సలు గవర్నమెంట్ నుండి ఏ సదుపాయం మాకు అస్సలు లేదు. ఈసారైనా మాకు మా గ్రామంలో స్కూల్ లేక రామవరం గ్రామంలో జాయిన్ చేసాము. అక్కడ ఫుడ్ పాయిజన్ వల్ల దాదాపు ఒక 18 మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. దయచేసి మీరైనా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈసారైనా మా గ్రామానికి రోడ్డు సౌకర్యం స్పందించాలని ఈ టీడీపీ ప్రభుత్వాన్ని మరి విన్నపం జరుపుతున్నాము. మరి ముఖ్యంగా మాకు గత ప్రభుత్వము మాకు రోడ్డు సౌకర్యం, రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పారు. దాన్ని మా గ్రామంలో బొడ్డారు నుండి చిలకపాడు మీదుగా చిట్టంపాడు గ్రామంలో 11 కిలోమీటర్లు 10 కోట్లు శాంక్షన్ చేస్తామన్నారు. అది వరకు కూడా ఇప్పటికొచ్చి అస్సలు ఏ రిజల్ట్ కూడా మాకు అందించట్లేదు. దయచేసి ఈ ప్రభుత్వం త్వరగా మాకు
రోడ్డు పరిష్కారంలో స్కూలు త్వరగా మాకు అందిస్తారని మేము వినయపూర్వకంగా టీడీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. విజయనగరం జిల్లా గంటేడు మండలం రామవరం గ్రామం దగ్గర ప్రేమ వెలుగు స్వచ్ఛంద సంస్థ అని చెప్పేసి సుమారు 46 మంది గిరిజన పిల్లల్ని అనాథ పిల్లలని చెప్పేసి హాస్టల్లో అనాధికారంగా రన్ చేస్తున్నారు. అయితే 2 రోజుల క్రితం వాళ్ళందరూ కూడా ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఫుడ్ పాయిజన్ అయిన వెంటనే కూడా అతను హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా ఒక 2 పిల్లల హాస్పిటల్ తీసుకెళ్ళి ఎవరి పిల్లలు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించడం జరిగింది. ఇంటికి వచ్చేటప్పటికి గిరిజన పిల్లలు చాలా గ్రామాలకి గిరిశేఖర గ్రామాలు ఉన్నాయి, రోడ్లు లేవు, కొండా కోనలు దాటి వెళ్ళాలి. ఈ లోపే సుమారు 20 మంది గిరిజన పిల్లలు ఎస్కోట పరిధిలో ఉన్న హాస్పిటల్లో వాంతులు విరేచనాలు అయితే వాళ్ళందరం కూడా అదృష్టం కొలది హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అదృష్టం కొలది పిల్లలు ఇప్పటి వరకు ప్రాణాలపై లేకుండా ఉన్నారు. అలాగే మరో 26 మంది పిల్లలు పక్కనే ఉన్న అల్లూరు సీతారాం జిల్లా మన్యం జిల్లాలో కూడా ఉన్నారు. మేము అడుగుతుంది ఏంటంటే గవర్నమెంట్ అధికారులు అయ్యా దయచేసి 46 మంది పిల్లలు కూడా ప్రతి ఇంటికి గవర్నమెంట్ అధికారి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసి ఆ పిల్లలు ఎలాగున్నారో ఎంక్వైరీ చేయండి. ఇంతేకాకుండా అనాధికారంగా నడుపుతున్న స్కూళ్ళు యజమానులపైన చర్యలు తీసుకోండి. ఇవన్నిటికి ప్రధాన కారణం ఏంటంటే గిరిశేఖర గ్రామాలకి కరెంట్ సౌకర్యం లేక, రోడ్డు సౌకర్యం లేక పిల్లలు ఎలాగా అనాథలు అయిపోతారని భయానికి ఏదో పాస్టరో లేకపోతే ఇంకోలో వస్తే పిల్లల కింద పంపించడం జరిగింది. ఎందుకంటే మా బతుకులైతే బాగోలేదు, పిల్లల బతుకులైనా బాగోలేనండి ఒక బాధతో ఆనందంతో పంపిస్తే ఈరోజు దురదృష్టం కొద్ది ఈ సంఘటన ఎదురు చూసాం. అంతేకాకుండా గిరిశేఖర గ్రామాలకి చాలా స్కూళ్ళు ఉన్నాయి, ఒక్క టీచర్ వెళ్ళట్లేదని ఇదే ప్రాంతంలో సుమారు 100 సార్లు ధర్నా చేసి ఆకులు కట్టుకుని పిల్లలు నిరసన చేసినా సరే కనీసం ఒక్క అధికారి కూడా ఒక గవర్నమెంట్ టీచరు ఎందుకు వెళ్ళలేదు కూడా అడగనే పాపాన పోలేదు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అటవీ శాఖ మినిస్టర్ గారు, పంచాయతీ శాఖ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారి మీద వీళ్ళందరూ కూడా ఆశతో ఉన్నారు. అయ్యా మీ అయ్యంలో గ్యారెంటీకి వీళ్ళందరిపైన ఎంక్వైరీ చేయండి. స్కూల్లో ఏదైతే స్కూల్ టీచర్లు వెళ్ళట్లేదో చర్యలు తీసుకోండి. గిరిశేఖర గ్రామాలకి ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వలేని గ్రామాలన్నీ రోడ్లు కూడా అనుమతులు ఇప్పించి ఈ గ్రామాలన్నింటినీ కూడా రోడ్డు సౌకర్యం ఇప్పిస్తారని కోరుకుంటూ ఇప్పటికైనా సరే గిరిశేఖర గ్రామాలని మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి అమాయక చిన్న పిల్లల ప్రాణాలు కాపాడుతారని భగవంతుడు వీళ్ళందరూ ఉన్నాడు కాబట్టి ప్రాణాల లేదు కాబట్టి సరిపోయింది. ఏదైనా ఒక పెద్ద స్థాయిలో జరిగినట్టయితే ఈరోజు రాష్ట్రానికి ఈ జిల్లాలకి ఎంత చెడ్డ పేరో జిల్లాధికారులు రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనించాలని చెప్పి గిరిజన జేఏసీ నాయకుడు తుమ్మప్పలరావు ద్వారా కోరుకుంటున్నాం. జయ అమ్మా చెప్తాను కాదండి, బాగా సర్వీస్గా మంచి చూడుకుంటే మీరేంటి సార్ అయిపోతే మా పిల్లలు వేస్తాము, మా బతుకులు ఎలాగపోయే పిల్లల బతుకుల కోసమే మీరు జాయిన్ చేసి చెప్పండి. ఓకేనే ఏమైనా మమ్మల్ని అభివృద్ధి